దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు 18:39. యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసితివి. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో యుద్ధాలను మనం చూస్తాం. దేవునికి విధేయులైన రాజులు దేవుని యొద్ద విచారణ చేసి దేవుని సమీపముతో ఆయన సహాయముతో శత్రురాజులను అంతం చేసి వారి బలమయ్యున్న దేవుని నామాన్ని గొప్ప చేశారు. రాజులైన వారికి సామర్థ్యం లేకపోయినా, బలవంతులు కాకపోయినా, వారి జ్ఞానానికి మించిన రాజులు వారికి ఎదురుపడినా వారు జయించగలిగారు అంటే ఆ యుద్ధంలో దేవుడే వారికి బలాన్ని ధరింపచేశారు. దావీదు గొల్యాతు మధ్య యుద్ధం సామాన్యమైనది కాదండి. గాదువాడైన గొల్యాతు ఎవరో ఆ ప్రాంతపు ప్రజలందరికీ తెలుసు. ఎంతో సామర్థ్యం కలిగినవాడు, చూడడానికి ఉన్నత దేహము గలవాడు, బలవంతుడు. అటువంటి బలమైన వానిని బలహీనపరిచి ఓడించిన దేవుని శక్తి దావీదు పక్షాన కనపరచబడింది. వ్యక్తులలో బలం కాదు, దేవుని సహాయము వలన సామర్థ్యం కలిగి ఉండాలి. మనలో ఏ పోరాటాలు ఉన్నాయో, మనకు ఏ యుద్ధాలు ఆయన అనుమతించి మనల్ని బలపరుచుటకు ప్రభు మనకు సహాయంగా ఉన్నారు. మన వేళ్లకు పోరాటము, మన చేతులకు యుద్ధము నేర్పువాడు ఆయనే అని దావీదు తన కీర్తనలో రాస్తున్నారు. దావీదు గారి యుద్ధానికి వెళ్ళక ముందు అన్నల చేత తృణీకరించబడ్డారు. వారు దావీదును ఎగతాళిగా మాట్లాడుతూ, వ్యంగ్యంగా మాట్లాడుతూ, ఈ యుద్ధానికి నీకు సంబంధమే లేదు, అసలు నీ వంటి బలహీనుడు అని చులకన భావముతో దావీదును వారు తిరస్కరించారు. అటువంటి సమయంలో దేవుని కొరకు రోషంగా నిలవబడిన దావీదుకు దేవుడు ఒక ఉన్నతమైనటువంటి విజయాన్ని దయచేసి దావీదు గారిని హెచ్చించారు. ఏ పరిస్థితికైనా ఆయన మనలను బలపరచగలరు. మనలో ఉన్నటువంటి బలహీనతలో ఆయన మనల్ని బలపరచగలరు. పోరాటాలలో మనల్ని బలపరచగలరు. ఎదురవుతున్న ప్రతి సమస్య, శ్రమలో నుండి ఆయన మనల్ని బలపరిచి నిలబెట్టి సాక్షిగా నిలబెట్టగలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఈ మాటలు వింటున్న మనలో ఎదురవుతున్న ప్రతి సమస్య మనకి కొన్ని పాఠాలను నేర్పించి మనల్ని సరిచేసేదిగా ఉంది కనుక ఆ సమస్యను దాటుకునే ధైర్యము, శక్తి, అట్టి బలము మనకి లేనప్పుడు ప్రభువుని ఆశ్రయించి ప్రార్థన ద్వారా ఆ సమస్యలో విడుదలను మనం కోరుకుంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని విడిపిస్తారు. ఆ దేవుని సన్నిధి మనందరికీ తోడయండి, మనల్ని నడిపించునుగాక. పరిశుద్ధమైన దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అమూల్యమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఎందరైతే ఈ మాటలు వింటున్నారో వారి పోరాటాలలో, వారి బలహీనతలలో, వారి వ్యతిరేకతలో మీరే బలాన్ని ధరింపచేయండి. మీరు బలపరచండి, సమస్యలలో బలపరచండి, శత్రు పోరాటాలలో బలపరచండి, నిస్సహాయతలో బలపరచండి. పరిశుద్ధాత్మతో వారిని బలపరిచి నడిపించమని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.